ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేస్తామని తెలిపారు. మిగిలిన వాటిని త్వరలో అమలు చేస్తామన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. చోటపల్లి గ్రామానికి చెందిన నందిపాటి ఉప్పలమ్మ చూడమ్మా తల్లి అక్క ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి సార్. అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు మేమందరం కానీ ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం. ఇంకా మీ మనసులో మీరు ఆశిస్తున్నది, పేదవాడి కుటుంబం ఆశిస్తున్నది ఇంకా ఉన్నాయి. అది ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తానని చెప్పాం. మోడల్గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం. ఈ రాబోయే 3-4 రోజుల్లో కలెక్టర్ గారితో కూడా ఇప్పుడు చర్చిస్తున్నా. రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇస్తానన్న 3500 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం 10 రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం. అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా రాబోయే ఈ నెలాఖరు లోపే ప్రతి పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. ఆనాడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు మేమందరం కానీ ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం. ఇంకా మీ మనసులో మీరు ఆశిస్తున్నది, పేదవాడి కుటుంబం ఆశిస్తున్నది ఇంకా ఉన్నాయి. అది ఇందిరమ్మ